వెల్కమ్ టు కేఎస్కేటీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. ఊబిచెర్ల పంట పొలాలను పరిశీలించిన సిపిఎం నాయకులు. గుత్తి మండలంలోని ఊబిచెర్ల గ్రామంలో అకాల వర్షాల కారణంగా నష్టపోయిన వేరుశనగ పంటను మంగళవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తడిసిపోయిన పంటలను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యురాలు వి నిర్మల మాట్లాడుతూ, మన జిల్లాలో గత 20 సంవత్సరాల నుండి అతివృష్టి అనావృష్టి కారణంగా రైతులు పూర్తిగా నష్టపోతున్నారని, పెట్టిన పెట్టుబడులు రాక అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అన్నారు. తక్షణమే ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని, అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ రోజు గుత్తి మండలంలోని ఊబిచెర్ల గ్రామంలో తడిసిన పంటలను పరిశీలించడం జరిగిందన్నారు. గత 20 రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా తేమ ఎక్కువై బూడిద తెవ్వులు వచ్చి పండిన పంటలు మొత్తం నేలపాలు అయిందన్నారు. తొలగించిన వేరుశెనగ పంట వర్షానికి తడిచిపోయి వేరుశెనగ కాయలు నల్లగా బూజుపట్టాయన్నారు. తడిసిన పంటను ప్రభుత్వమే 8,000 రూపాయల క్వింటా ధరతో కొనుగోలు చేయాలన్నారు. గ్రామంలో సుమారుగా 200 ఎకరాలు పైగా చేతికొచ్చిన పంట నీటిలో మునిగి నేలపాలు అయిందన్నారు. ఎకరాకు 1,00,000 రూపాయలకు పైగా పెట్టుబడులు పెట్టి విత్తనాలు, మందులు, కలుపులు, కూలీల ఖర్చులతో 1,00,000 రూపాయలకు పైగా ఎకరాకు పెట్టుబడి వచ్చిందని రైతులు తెలియజేశారన్నారు. తక్షణమే ప్రభుత్వం, రెవెన్యూ అధికారులు గ్రామాల్లోని నష్టపోయిన పంటలను పరిశీలించి నష్టపరిహారం అంచనా వేసి ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీతో పాటు ఎకరాకు 50,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పశువులకు మేత కూడా లేకుండా మొత్తం నాశనం అయిపోయి కుళ్లిపోయిందన్నారు. కావున తక్షణం ప్రభుత్వమే స్పందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు రామకృష్ణ, మల్లేష్, మల్లికార్జున, గంగాధర, అశోక్, రేణుక, రేవతి తదితరులు పాల్గొన్నారు. జిల్లా గుత్తి మండలం ఊబిచెర్ల గ్రామానికి సిపిఎం పార్టీగా ఇక్కడ సర్వేకి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న గ్రామస్తులంతా కూడా మొత్తం 150-200 ఎకరాల దాకా శనగ, కంది పంట పెట్టడం జరిగింది. అయితే 3 రోజుల క్రితం వర్షం ఎక్కువ వచ్చింది. అంతకు ముందే శనక్కట్ట అంతా పీకి పెట్టి చేనులో ఉండింది. ఈ వర్షం రావడంతో మొత్తము శనక్కట్ట అయితేనేమి, శనక్కాయలు అయితేనేమి భూమిలోకి మునిగిపోయి, వర్షపు నీరులో మొత్తం మునిగిపోయి విత్తనాలన్నీ చెడిపోవడం జరిగింది. అయితే రైతులు పొద్దు చెప్తున్నారు, మేము పక్కన వడ్డీలకి తెచ్చుకొని ఇక్కడున్న పంటకి పెట్టుబడి పెట్టామని చెప్పి చెప్తున్నారు. అయితే ఈ పెట్టుబడిలో కనీసం మనకు ₹1 కూడా, ఇందులో రూపాయి కూడా మాకు చేతికి రావడం లేదని చెప్పి వాళ్ళు వాపోతున్నారు. కాబట్టి కనుక గతంలో కూడా చూస్తే ఈ పంట నష్టపోయి ఊటకల్లో అయితేనేమి, ఇదే ఊబిచెర్ల గ్రామంలో అయితేనేమి రైతులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఉంది. మరి వారికి కూడా ప్రభుత్వము ఇంతవరకు డబ్బులు ఏమాత్రము చెల్లించలేదని చెప్పి రైతులు చెప్తున్నారు. మరి ఇప్పుడున్న రైతులు వీళ్ళ పరిస్థితి కూడా వీళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు మాకు రూపాయి చేతికి రావడం లేదు ఈ పంటలో, మరి అప్పులు మేము ఏ రకంగా కట్టలేని పరిస్థితి ఉంది, మా ఆవేదన మేమేం చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఉంది అని రైతులు చెప్తున్నారు. మరి వాళ్ళకు కూడా ప్రభుత్వాలు దిగొచ్చి ఎకరాకి 25,000 రూపాయలు చొప్పున పంట నష్ట పరిహారం ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఎవరైతే రైతులు గుత్తి మండలం అయితే ఎవరైతే రైతులు చనిపోయినారో వాళ్ళందరికి కూడా ఈ పంట నష్ట పరిహారం 25,000 రూపాయలు ఇవ్వాలి. అదేవిధంగా వాళ్ళకి చనిపోయిన కుటుంబాలకి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి, గతంలో కూడా రైతులు చనిపోయిన వాళ్ళకు కూడా నష్టపరిహారం ఏమీ ఇవ్వలేదు. మరి అలాంటి వాళ్ళకు కూడా నష్టపరిహారం ఇవ్వకపోతే పొద్దు ఇదే ఊబిచెర్ల గ్రామంలో రంగస్వామి అనే రైతు, అతని భార్య నారాయణ స్వామి అనే రైతు, అతని భార్య కూడా చనిపోవడం జరిగింది. మరి వాళ్ళ కుటుంబంలో ఒక అబ్బాయి ఉన్నాడు. మరి ఆ అబ్బాయికి కనీసం ప్రభుత్వం దిగొచ్చి నష్టపరిహారం చెల్లించలేని స్థితిలో పొద్దు ప్రభుత్వాలు ఉన్నాయి. మరి వాళ్ళ కుటుంబంలో అబ్బాయికి ఎవరు లేక ఇతరుల వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ దగ్గర నివాసం ఉంటున్నాడని చెప్పి రైతులు చెప్తున్నారు. మరి ఆ అబ్బాయికి కూడా నష్టపరిహారం చెల్లించాలి. అదేవిధంగా ఎవరైతే గతంలో చనిపోయిన రైతులకు కూడా నష్టపరిహారం చెల్లించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. జిల్లా గుత్తి మండలం ఊబిచెర్ల గ్రామానికి సిపిఎం పార్టీగా ఇక్కడ సర్వేకి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న గ్రామస్తులంతా కూడా మొత్తం 150-200 ఎకరాల దాకా శనగ, కంది పంట పెట్టడం జరిగింది. అయితే 3 రోజుల క్రితం వర్షం ఎక్కువ వచ్చింది. అంతకు ముందే శనక్కట్ట అంతా పీకి పెట్టి చేనులో ఉండింది. ఈ వర్షం రావడంతో మొత్తము శనక్కట్ట అయితేనేమి, శనక్కాయలు అయితేనేమి భూమిలోకి మునిగిపోయి, వర్షపు నీరులో మొత్తం మునిగిపోయి విత్తనాలన్నీ చెడిపోవడం జరిగింది.
అయితే రైతులు ఈ పొద్దు చెప్తున్నారు, మేము పక్కన వడ్డీలకి తెచ్చుకొని ఇక్కడున్న పంటకి పెట్టుబడి పెట్టామని చెప్పి చెప్తున్నారు. అయితే ఈ పెట్టుబడిలో కనీసం మనకు ₹1 కూడా ఇందులో రూపాయి కూడా మాకు చేతికి రావడం లేదని చెప్పి వాళ్ళు వాపోతున్నారు. కాబట్టి కనుక గతంలో కూడా చూస్తే ఈ పంట నష్టపోయి ఊటకల్లు అయితేనేమి, ఇదే ఉబిచెర్ల గ్రామంలో అయితేనేమి రైతులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఉంది. మరి వారికి కూడా ప్రభుత్వము ఇంతవరకు డబ్బులు ఏమాత్రము చెల్లించలేదని చెప్పి రైతులు చెప్తున్నారు. మరి ఇప్పుడున్న రైతులు వీళ్ళ పరిస్థితి కూడా వీళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు మాకు రూపాయి చేతికి రావడం లేదు ఈ పంటలో, మరి అప్పులు మేము ఏ రకంగా కట్టలేని పరిస్థితి ఉంది, మా ఆవేదన మేమేం చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఉంది అని రైతులు చెప్తున్నారు. మరి వాళ్ళకు కూడా ప్రభుత్వాలు దిగొచ్చి ఎకరాకి ₹25,000 చొప్పున పంట నష్ట పరిహారం ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఎవరైతే రైతులు గుత్తి మండలం అయితే ఎవరైతే రైతులు చనిపోయినారో వాళ్ళందరికి కూడా ఈ పంట నష్ట పరిహారం ₹25,000 ఇవ్వాలి. అదేవిధంగా వాళ్ళకి చనిపోయిన కుటుంబాలకి ₹5 లక్షల ఇవ్వాలని చెప్పి గతంలో కూడా రైతులు చనిపోయిన వాళ్ళకు కూడా నష్టపరిహారం ఏమీ ఇవ్వలేదు. మరి అలాంటి వాళ్ళకు కూడా నష్టపరిహారం ఇవ్వకపోతే పొద్దు ఇదే ఉబిచెర్ల గ్రామంలో రంగస్వామి అనే రైతు, అతని భార్య నారాయణ స్వామి అనే రైతు, అతని భార్య కూడా చనిపోవడం జరిగింది. మరి వాళ్ళ కుటుంబంలో ఒక అబ్బాయి ఉన్నాడు. మరి ఆ అబ్బాయికి కనీసం ప్రభుత్వం దిగొచ్చి నష్టపరిహారం చెల్లించలేని స్థితిలో పొద్దు ప్రభుత్వాలు ఉన్నాయి. మరి వాళ్ళ కుటుంబంలో అబ్బాయికి ఎవరు లేక ఇతరుల వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ దగ్గర నివాసం ఉంటున్నాడని చెప్పి రైతులు చెప్తున్నారు. మరి ఆ అబ్బాయికి కూడా నష్టపరిహారం చెల్లించాలి. అదేవిధంగా ఎవరైతే గతంలో చనిపోయిన రైతులకు కూడా నష్టపరిహారం చెల్లించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అనంతపురం జిల్లా గుత్తి మండలం ఉబిచెర్ల గ్రామం రామచంద్ర అనే రైతు 10 ఎకరాలు వేసి ఈ పంట నష్ట పరిహారం 3 రోజులుగా వర్షాలు రాకుండా వస్తుంటే పంట నష్టం జరగడంతో పంట నీళ్ళలో మునిగిపోయిన కారణంగా ఈ పెట్టుబడికి అప్పు తెచ్చి కట్టలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఆదుకోవాలని గవర్నమెంట్ స్పందించి దీనిపై చర్యలు తీసుకోవాలని, పంట నష్టం ఏదో ఎకరాకి 25,000 ఇప్పించాలని కోరుతూ. ఇప్పుడు ఈ శనగ వేసినారు కదా, ఎంత పెట్టుబడి వచ్చింది ఏమన్నా చెప్పగలరా? కాబట్టి ఒక ₹1,00,000 వచ్చే పరిస్థితి కానీ లేదు మేడం ఈ వర్ష కారణంగా. మీరు ఎన్ని ఎకరాలు వేసినారు? ఈ దాదాపు అంటే ఒక 300 ఎకరాలు మునిగిపోయింది మేడం. మేము ఈ రైతు మాత్రం 5 ఎకరాలు వేసాం. 300 ఎకరాలు ఈ రైతుకు మాత్రం 5 ఎకరాలు ఏం లేదు మేడం. ఒక రైతు 5 ఎకరాలు చొప్పున వేసింటారు. అట్లా మొత్తం కౌలు పొందాలి. 11 ఎకరాలు మునిగిపోయింది. ఈరోజు మేము డివైఎఫ్ఐ గుత్తి మండల కమిటీ తరఫున ఉబిచెర్లకు రావడం జరిగింది. ఈ ఉబిచెర్ల గుత్తి మండలం అనంతపురం జిల్లాలో ఉన్నది. ఇక్కడ ఎంతో మంది రైతులు వాళ్ళ యొక్క జీవనోపాధి కోసం వాళ్ళు అనేక రకాలుగా పంటలు వేసుకుంటున్నారు. ఇక్కడైతే ఎక్కువగా శనగ పంట, అలాగే కంది పంట, అలాగే జొన్నలు వేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే గత నెల రోజులుగా కనీసం అంటే 3 రోజులకు ఒకసారి అధిక వర్షపాతం జరుగుతూ ఉంది. గుత్తిలో అధిక వర్షపాతం అవుతూ ఉంది. ఇక్కడ చూసుకుంటే ఇది ఉబిచెర్ల గ్రామం లోతట్టు ప్రాంతం కావడం వల్ల వాళ్ళ యొక్క 1000 ఎకరాలు 100 ఎకరాలు కావచ్చు అవన్నీ నీటిమయం అయిపోయి ఎంతో బురదమయం అయిపోయాయి. సో దీనివల్ల ఏమైందంటే శనగ పంట అంతా నాశనం అయిపోయి వాళ్ళు పెట్టిన పెట్టుబడి అయితేనేమి వాళ్ళకి ఏ విధంగా కానీ ఆ డబ్బులు వచ్చే పరిస్థితి లేదు. ఈ సందర్భంగా వాళ్ళు రైతులు వచ్చి మమ్మల్ని ఇలా కోరడం జరిగింది. ప్రభుత్వం నుంచి ఏదో విధంగా మాకు సహాయం అందాలని, లేకపోతే మేము ఆత్మహత్య చేసుకోవాల్సిందేనని వాళ్ళు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విధంగా 6 నెలల కిందట కూడా ఇదే ఉబిచెర్ల గ్రామంలో ఒక రైతు కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. వాళ్ళ యొక్క అప్పుల్ని తీర్చలేక ఆత్మహత్య చేసుకుంది. వాళ్ళ యొక్క కొడుకైన ఒక వ్యక్తి అనాథగా మారి ఎవరు వాళ్ళ బంధువుల ఇంట్లో బ్రతికే పరిస్థితి. ఇలాంటి వాళ్ళకి ఇంతవరకైనా కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందలేదని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఈ సందర్భంగా మేము ఒకటే కోరుకుంటున్నాం, ప్రతి రైతు కుటుంబానికి వాళ్ళకి తగిన నష్టపరిహారం కనీసం ఎకరాకి 25,000 ఇవ్వాల్సిందిగా మేము డివైఎఫ్ఐ తరఫున అలాగే సిపిఎం పార్టీ తరఫున కోరుకుంటున్నాం.